సో ఇప్పుడు ఎవరైనా కూడా ఒక అన్నయ్య తమ్ముడికే సపోర్ట్ చేయాలి. అది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చిరంజీవి తమ్ముడికి కాకుండా అటు లోకేష్‌కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా, అసలది ఇండైరెక్ట్‌గా సపోర్ట్ లాగా కూడా ఎక్కడ అనిపించదు. జస్ట్ బర్త్‌డే విషెస్ చెప్పడంతో ఈ టైంలో మీరు విష్ చేయకపోతే ఏం అవ్వకపోయేది, ఎందుకు చేశారు అంటూ మెగా ఫ్యాన్స్ కొంతమంది ఫైర్ అవుతున్నారు. రీజన్ ఏంటి? అంటే అది ఫైర్ అవ్వడానికి కూడా ఏం లేదండి. చిరంజీవి గారి కల్మషం లేని మనసు అది. సో ఖచ్చితంగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరి వాడు. అంటే ఖచ్చితంగా అది నువ్వు శత్రువైనా సరే ఆయన నీ పక్కన ఉంటాడు, నువ్వు మిత్రుడైనా నీ పక్కన ఉంటాడు ఖచ్చితంగా. సో సాయం అని వచ్చిన వాడిని ఖచ్చితంగా ఆయన లేదని చెప్పడు. అవతల వాడిని ఎవరిని కూడా శత్రువులా అసలు భావించడు ఆయన. కాబట్టి ఆయన 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు, నెంబర్ 1 పొజిషన్లో అంటే ఖచ్చితంగా ఆయనకున్న కల్మషం లేని మనసు, ఓపెన్ మెంటాలిటీ ఏదైనా కూడా ఓపెన్గా చేయడం అనేది ఆయనకు తెలిసిన ఒక ఇది. సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు బర్త్డే ఆయన విష్ చేశారు. సో నువ్వు బాగా మంచిగా చేస్తున్నావు, ఇంకా నువ్వు అనుకున్న దారిలో ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఒక మంచి ట్వీట్ పెట్టారనమాట. సో అది ఎవరి బర్త్డే అయినా ఎన్టీఆర్ బర్త్డేకి పెడతారు, పవన్ కళ్యాణ్ బర్త్డేకి పెడతారు, ఇంకా ఫ్యామిలీ వాళ్ళకన్నప్పుడు కొంచెం స్పెషల్గా పెడతారు. సో బయట అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ వ్యక్తులకి గౌరవంగా పెడతారు. సో అది తెలుసుకోవాలన్నమాట అభిమానులు. దాని గురించి ఆయన ఏదో పెట్టిందని పలు విధాలుగా అర్థం చేసుకుని ఇప్పుడు ఏదో ఆయన వ్యతిరేకంగా పెట్టినట్టు కాదు కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు బయట ఇష్యూ నడుస్తుంది, ఈయన డిప్యూటీ చేయాలని చెప్పి అటు జనసేన ఫ్యాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ సీఎం, వాళ్ళకి లేని ఐడియా కూడా వీళ్ళు తెచ్చి రుద్దుతున్నారు అనమాట సోషల్ మీడియా ఖచ్చితంగా. సో మీరు ఇప్పుడు బాస్ ఏంటంటే ఆటోమేటిక్గా ఆయన అందరికీ విషెస్ చెప్తారు. చంద్రబాబు గారికి చెప్తారు, లోకేష్ గారికి చెప్తారు, రేపు జగన్ బర్త్డే వస్తే జగన్కి చెప్తారు. సో దాంట్లో ఏంటంటే మనం వ్యతిరేక అర్థాన్ని తీసుకోకూడదు ఖచ్చితంగా. సో తీసుకున్నామంటే ఇంకా మన టైం వేస్ట్ అవ్వడం అది. ఆయన ఇప్పుడు జగన్ గారితో ఎన్నోసార్లు లంచ్ చేశారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన కలుపుకుని పోతారు అందరూ ఖచ్చితంగా. చిరంజీవి గారికి శత్రువులు లేకపోవడమే పెద్ద శత్రుత్వం అయిపోయింది ఇక్కడ జనాలకి. సో ఏంటంటే మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళు నిజంగా మెగా ఫ్యాన్స్ కాదు, ఆ డీపీలు పెట్టుకుని మాట్లాడతారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన అనాల్సిన పని లేదు, ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన ఎవరికైతే విషెస్ చెప్పాలనుకున్నాడో, ఎవరి సినిమాని పొగడాలనుకున్నాడో, రేపు శత్రువు సినిమాని పొగడొచ్చు, శత్రువుకి హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు. అది మీకు శత్రువు, ఆయనకు కాదు కదా. ఆయన శత్రువులో ఫీల్ అవడు. ఇండస్ట్రీలో ఆయనకు అందరు బంధువులే. సో చిన్న ఆర్టిస్ట్ లేదు, పెద్ద ఆర్టిస్ట్ లేదు, ఆయన అందరినీ దగ్గర చేసుకుంటాడు కాబట్టి ఆయన ఆ స్థానంలో ఉన్నారు. సో మీరు టైం వేస్ట్ చేసుకుంటే కామెంట్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ స్థానంలో మీరున్నారు. ఆ కామెంట్లు పెట్టుకోవడం ఇదంతా ఏంటంటే ఆయనకేం ఏకగానే ఊడిపోదు ఖచ్చితంగా. సో తమ్ముడు గురించి మాట్లాడవు కానీ ఇట్లా బయట వాళ్ళ గురించి మాట్లాడతావు అని మీరు మాట్లాడే మాట ఏదైతుందో చాలా తప్పు. ఆయనకు నచ్చిన వాళ్ళకి ఆయన పెట్టుకుంటాడు. ఆయన ఓపెన్ హార్టెడ్, ఎవరికి నచ్చితే ఆయన పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అందరు కావాలి, ఆయన అందరు వాడు కాబట్టి. అదొక లాజిక్ మీకు అర్థమైతే అప్పుడు ఇట్లాంటి మాటలు రాకుండా ఉంటాయి అనమాట ఖచ్చితంగా. సో ఆయన నారా లోకేష్ గారికి విషెస్ చెప్పడం, ఆయన థ్యాంక్ యూ చెప్పడం అది ఆనవాయితీ అయిపోయింది. గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఈ రోజు కొత్తగా దాన్ని మనం హైలైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళకి రోజు వాళ్ళు ఏదో ఒకటి దొరకాలి కదా, ఏదో ఒకటి వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఒక పంచాయతీ కావాలి కాబట్టి ఇట్లాంటి ఎవరు దొరుకుతారా అని చూసి పెట్టుకుంటారు అన్నమాట.